హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మాజీ ఎమ్మెల్యే కన్నుమూత, పార్టీలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఇటీవల నిమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురికాగా ఈ నెల 26వ తేదీన ఛాతీలో నొప్పి రావడంతో హనుమకొండలోనే రోహిణి హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు దాదాపు గంటసేపు శ్రమించి సిపిఆర్ చేయడంతో కొంచెం హార్ట్ బీటు మెరుగుపడింది. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకొచ్చారు. సుదీర్ఘకాలం ఆయన స్పృహలో లేకపోవడంతో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. ఆక్సిజన్ లోపంతో మెదడుకు నష్టం జరిగిందని, ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, అలాగనే టీసీడీ టెస్టుల్లో సూచనలు కనిపించాయని తెలిపారు. పెద్ది మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు దుఃఖంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు భౌతిక కాయం నర్సంపేటకు చేరుకోనుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోనే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1974 ఆగస్టు 6వ తారీఖున సుదర్శన్ రెడ్డి జన్మించారు. మొదట కాంగ్రెస్తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక దుగ్గుండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన సమయంలో పార్టీలో చేరారు. నల్లబెల్లి జెడ్పీటీసీగా రైతు నాగలి గుర్తుపై గెలుపొంది జెడ్పీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2004లో జిల్లా పార్టీ కన్వీనర్గా, 2005లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత సుమారు 8 ఏళ్ల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమానికి, పార్టీ బలోపేతానికి కీలక నాయకత్వం వహించారు.